మంగళవారం వెలువడిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి గోడం నాగేష్ విజయం సాధించారు. 78,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. 5.51 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడం విశేషం. అదేవిధంగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 4.56 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. మంగళవారం వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి గోడం నాగేష్ విజయం సాధించారు. 78,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. 5.51 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. అదేవిధంగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 4.56 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అదేవిధంగా మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్షలకు పైగా మెజార్టీతో విజయడంకా మోగించారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. నిజామాబాద్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1.13 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోక్సభ సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్ 2.12 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.